రాష్ట్రంలో పాలకులుగా నియమితులైన బీజేపీ నేతలంతా తమ నియోజకవర్గంలోకి చేరుకుని కసరత్తులు మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలు ఎండగడుతున్నారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతుందని నిజామాబాద్ ఎంపీ అరవింద్ అన్నారు. అరిగోస పెడుతున్న బీఆర్ఎస్ పార్టీని ఏడాలని కూడా సర్పంచులకు సూచించారు. ఇక జగిత్యాల జిల్లా రాయికలపట్నంలో పార్టీ ముఖ్య కార్యకర్త సమావేశంలో ఎంపీ అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలోనే కేంద్రానికి నివేదిక అందజేస్తామన్నారు. బీజేపీకి నిజమైన బలం కార్యకర్తలేనని, రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వస్తే డబుల్ ఇంజిన్ సర్కారుతో రైతుల ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పారు. ఆత్మహత్య చేసుకున్న పరిస్థితికి తెలంగాణలో సర్పంచుల పరిస్థితి ఇవాళ కూడా మీరు ఇంకెందుకంటే టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా చెప్తా ఉన్నా, మీ ఆత్మగౌరవం కూడా చంపేసిండు. మీ కండ్ల కిందనే మొత్తం 5-6 వేల కోట్ల రూపాయలు ఉసుకపీకండు మీకు తెలియకుండానే మీ పైసలు. ఇక ఆయనలో ఉండి ఏం చేస్తారా నాకు అర్థం కాదు. సర్పంచులు తెలంగాణలో నూతన 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికలకి ఫ్రెష్ కొత్త బలమైన రెవల్యూషన్ సర్పంచులు స్టార్ట్ చేయాలి. మీకేం వచ్చి మా బీజేపీలో కలవమని చెప్తలేను. మీకు జరుగుతున్న అన్యాయం, మీ గ్రామస్తులకు జరుగుతున్న అన్యాయము, మీ భవిష్యత్తును ఖతం చేయబట్టే ఈ ముఖ్యమంత్రి. ఇంకా మీరు ఏం చేస్తున్నారు? నేను పార్టీల ముచ్చట మాట్లాడతలేను. ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఈ సాడే సత్యముడు పార్టీ పెట్టిండు 2001 టీఆర్ఎస్. ఆ ఆత్మగౌరవాన్ని నట్టేట ముంచిండు, ఆ పేరును కూడా నట్టేట ముంచిండు. ఇప్పుడు తీసుకొచ్చి బీఆర్ఎస్ అని పెట్టిండు. ఇంకా మీరు ఏం చేస్తున్నారు సర్పంచులంతా తెలంగాణ వ్యాప్తంగా? మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో శక్తి కేంద్రాల సమావేశాలు నిర్వహిస్తున్నారు. డివిజన్ల వారీగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పాలకు డీకే అరుణ పార్టీ శ్రేణులతో సమీక్షిస్తున్నారు. పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు చేయాల్సిన అంశాలపై డీకే అరుణ దిశానిర్దేశం చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడలో నిర్వహించిన శక్తి కేంద్రాల సమావేశంలో బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లక్ష్మణ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం గ్రామాలకు ఇచ్చిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే బాధ్యత శక్తి కేంద్రాలదని స్పష్టం చేశారు. పార్టీ బలోపేతం కోసం బీజేపీ కార్యకర్తలు, నాయకులు చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు లక్ష్మణ్. తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఆ రకంగా ఏప్రిల్ మాసం లోపల ప్రతి ఇంటిని కార్యకర్తలు కలిసి ప్రజల సమాచారం అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని మోదీ గారు ఢిల్లీ నుంచి మన పల్లెల్లో, గ్రామాల్లో అభివృద్ధి కోసం రోడ్లు మీటింగ్ అయినట్టు ఆయన ఎంతమంది వచ్చినట్టు 3,000 మంది ఎంతమంది ఆదాయంతో రేపు జనవరి 7 పురస్కరించుకొని తెలంగాణ వ్యాప్తంగా 119 అసెంబ్లీ కేంద్రాల్లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యులతో నేరుగా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు తెలంగాణలో జరగబోయేటువంటి ఎన్నికల తయారీ నిమిత్తము కార్యకర్తలను సమాయత్తం చేయడానికి అసెంబ్లీ కేంద్రాలుగా సమ్మేళనలు నిర్వహిస్తా ఉన్నారు. ప్రతి అసెంబ్లీలో బూత్కు 22 మంది చొప్పున ఈ కార్యకర్తలు కూడుకున్న సమ్మేళనము రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ విమర్శించారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గానికి పాలక్గా నియమితులైన ఈటెల 3 రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ నగరానికి చేరుకున్నారు. పట్టణంలో ర్యాలీ నిర్వహించి పార్టీ కార్యాలయాల్లో ప్రారంభించారు. ఆయన కావాలని కొందరు నేతలు బీజేపీపై అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మతతత్వ పార్టీ అని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తున్నారని అన్నారు. మోసపూరిత ప్రకటనలతో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పబ్బం గడుపుకుంటున్నారని ఈటెల ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకని మరొకసారి ఈటల రాజేంద్ర జరగాలన్నా ఆధ్వర్యంలో వారి యొక్క సమక్షంలో కమల చేత మరి భారతీయ జనతా పార్టీ యొక్క శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ దీన్ దయాళ్ జీ గారి యొక్క ఆశయాలను అటల్ బిహారీ వాజ్పేయి ఆశయాలను కొనసాగించి 119 నియోజకవర్గాల్లో 2 రోజులు 3 రోజులు అనుభవమైనటువంటి నాయకులను ఇన్ఛార్జిగా వేసి ఇవాళ బూత్ కమిటీ మెంబర్లతో మీటింగ్లు 3-4 బూతులకు కలిపి ఒక శక్తి కేంద్రం అయితే పిలువడుతుందో శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకత్వాన్ని కూడా సమన్వయం చేస్తారు. పార్టీని బలోపేతం చేయడం ఒకటో కర్తవ్యం. పార్టీ నాయకత్వాన్ని ప్రజలకు చేరువకు తీసుకుపోవడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఉద్యమాలకు సమాయత్తం చేయడం రెండవ కార్యక్రమం. దానిలో భాగంగానే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి నేను ఇక్కడికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. నేను ఇవాళ రేపు 2 రోజుల పాటు ఇక్కడే ఉండి అన్ని రకాల సమస్యల పార్టీల మధ్య ఉన్న సమస్యలు కావచ్చు, ప్రజలకు